నమస్తే. సతీష్ లోఖండే బ్లాగ్స్కి స్వాగతం. ఇవాళ మనము రాగి అటుకుల చివడ తయారు చేస్తున్నాము. రాగి అటుకుల చివడ తయారు చేయడానికి మొదటగా కడాయిలో 2 చెంచాల నూనెని వేసి వేడి చేసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఇవి వేసేసుకొని చక్కగా కలుపుకోవాలి. ముక్కలు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా పల్లీలు ఇవి 2 వేసి బాగా దోరగా వేయించుకోవాలి. అప్పటి వరకు పల్లీలు రంగు మారిపోతాయి, కొంచెము పచ్చిమిర్చి కూడా క్రిస్పీగా అవుతుంది. దాని తర్వాత ఆప్షనల్గా మాత్రమే ఇది పుట్నాల పప్పు అయినా లేదు అంటే ఇలాంటి జీడిపప్పు, ఇలాంటి నట్స్ అయినా, కిస్మిస్ ఇలాంటివి వేసేసుకోవాలి. టేస్ట్ బాగా వస్తుంది. దాంతోపాటుగా పసుపు, ఉప్పు 2 వేసి చక్కగా కలుపుకొని మసాలా అంతా చక్కగా కలుపుకోవాలి. ఇవి దాని తర్వాత ఇందులో రాగి ఫ్లాక్స్ అంటే రాగి అటుకులను వేసుకోవాలి. ఇవి సూపర్ మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నాయి. ఇందులో వేసేసుకొని మసాలా అంతా రాగి అటుకులకి పట్టేటట్లుగా కలుపుకోవాలి. ఇది కలుపుకున్న తర్వాత క్రిస్పీగా చక్కగా తయారైపోతుంది. మీరు కావాలి అని చెప్తే, పుల్లగా ఉండాలి అని చెప్తే మాత్రమే చాట్ మసాలా అయినా, ఆమ్చూర్ పౌడర్ అయినా లేదంటే కాస్తంత నిమ్మరసం ఇందులో వేసి బాగా కలుపుకొని చల్లారిన తర్వాతకి డబ్బాకి ఎత్తుకోవాలి. ఈ ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అంతేకాకుండా బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్ ద్వారా నా వచ్చే వీడియోలన్నీ మీ వరకు చేరుతాయి. మీ బంధుమిత్రులతో కూడా నా వీడియో పంచుకొని నా ఛానల్ ముందుకెళ్ళడానికి సహకారం అందించాలని నేను కోరుకుంటున్నాను. ఇది డబ్బాకి ఎత్తిన తర్వాత మీకు తినాలి అని అనిపించినప్పుడు మాత్రము కాస్తంత రాగి అటుకులని దాంతో పెరుగుతో అయినా, ఆనియన్స్తో అయినా తినొచ్చు. చాలా రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. దాని తర్వాత మళ్ళీ మీరే చేస్తారు. ఇక మరొక కొత్త వీడియోతో మీతో కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. ధన్యవాదములు. నమస్తే.